హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు దీపావళి కానుక ఒకేసారి డీఏ 8% పెంచుతూ ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్ పెంపుపై కీలక ప్రకటన అయితే రావడం జరిగింది. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం నుండి 2025 అక్టోబర్ 6న ఒక ముఖ్యమైన ఆఫీస్ మెమోరాండం విడుదల చేయడం జరిగింది. 5వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఇప్పటికీ తమ వేతనాలను పొందుతున్నటువంటి ఉద్యోగులు డీఎన్ఎస్ అలవెన్స్ రేట్లు సవరణకు సంబంధించి ఈ యొక్క ఆఫీస్ మెమోరాండం జారీ చేయడం జరిగింది. మరి డీఏ పెంపు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ కార్యాలయ ఆఫీస్ మెమోరాండం మొదటి పేరా ప్రకారంగా 5వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా సవరించబడక ముందున్నటువంటి వేతన స్కేళ్లలో అంటే ప్రీ రివైజ్డ్ పే స్కేల్స్ వేతనం పొందుతున్నటువంటి ఉద్యోగులకు డీఎన్ఎస్ అలవెన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి 466% నుంచి 474%కి పెంచడం అయితే జరిగింది. ఈ పెంపు 2025 జూలై 1 నుంచి అమల్లోకి అయితే వస్తుంది. అంటే ఈ ఉద్యోగులకు బేసిక్ పేలో అదనంగా 8% డీఎన్ఎస్ అలవెన్స్ అనేది లభిస్తుంది. 2025 ఏప్రిల్ 2కు జారీ చేసిన కార్యాలయ ఆఫీస్ మెమోరాండం నంబర్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇందులోని సూచనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోబడింది. నిబంధనలను కొనసాగింపు. ఈ డీఏ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులను నియంత్రించేటప్పుడు 1997 అక్టోబర్ 3న జారీ చేయబడినటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ఈ యొక్క ఆఫీస్ మెమోరాండంలోని పేరా 3, 4, 5లో పొందుపరిచినటువంటి నిబంధనలు వర్తిస్తాయని రెండవ పేరా స్పష్టం చేస్తుంది. ఇది మునుపటి నిబంధనలు ఇప్పటికీ ఈ కొత్త డీఏ సవరణకు వర్తిస్తాయని అయితే సూచిస్తుంది. తద్వారా పాత నిబంధనలకు అనుగుణంగా డీఏ లెక్కించబడుతుంది. అన్ని శాఖలకు సమాచారం ఏంటంటే ఈ కార్యాలయ ఆఫీస్ మెమోరాండం విషయాలను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిపాలనా నియంత్రణలో ఉన్న అన్ని సంస్థలకు తెలియజేయాలని మూడవ పేరా పేర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వ వేతన స్కేళ్లను అనుసరించి సంస్థలన్నిటికీ ఈ డీఏ పెంపు వర్తిస్తుందని దీని అర్థము. ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలను అనుసరించే స్వయం ప్రతిపత్త సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మరి దీని ప్రభావం మరియు ప్రాముఖ్యత ఏంటంటే ఈ డీఎన్ఎస్ అలవెన్స్ పెంపు ముఖ్యంగా 5వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా ఇంకా వేతనం పొందుతున్నటువంటి ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డీఏ పెంపు ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలంగా వేతన స్కేల్ సవరణలు జరగని ఉద్యోగులకు ఒక చిన్న ఊరటగా పరిగణించవచ్చు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ద్రవ్యోల్బణం ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా తెలియజేస్తుంది. ఉద్యోగుల ఆర్థిక అవసరాలను గుర్తించి సకాలంలో డీఏ పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవడం వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో ఇతర కేంద్ర వేతన సంఘాల సిఫార్సుల ప్రకారంగా వేతనం పొందుతున్నటువంటి ఉద్యోగులకు కూడా ఇలాంటి డీఏ పెంపులు ఉంటాయో లేదో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం 5వ వేతన సంఘం పరిధిలోని ఉద్యోగులకు ఈ పెంపు ఒక సానుకూల పరిణామంగా అయితే చెప్పవచ్చు.